హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏపీఐ గేట్వేలో ఉన్న కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోబోతున్నామో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీఐ గేట్వే అంటే ఏంది, ఏపీఐ గేట్వే వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఓకే. దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి రియల్ టైంలో ఎక్కువగా మనకి ఈ ఏపీఐ గేట్వే అనేది యూజ్ చేస్తుంటారు బేసికల్‌గా. అంటే మైక్రో సర్వీసెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డెఫినిషన్ చూసినట్లయితే ఏపీఐ గేట్వే ఈస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ దట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్, పబ్లిష్, మెయింటైన్, మానిటర్ అండ్ సెక్యూర్ ఏపీఐస్ ఎట్ ఎనీ స్కేల్. ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఒక ఇంటర్మీడియేట్ దట్ ఎనేబుల్స్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. విత్ ఏపీఐ గేట్వే యూ కెన్ క్రియేట్ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్, వెబ్ సాకెట్ ఏపీఐస్ అండ్ హెచ్‌టిటిపిస్. సో, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ మనం క్రియేట్ చేయొచ్చు. రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ అంటే మనకేందంటే డేటా మాత్రమే ఉంటుందనమాట. ఒకసారి మీకు ఆ ఎగ్జాంపుల్ ఎలా అనేది చూపిస్తాను. ఆహ్, ఆల్రెడీ ఓకే. లేదంటే గూగుల్‌లో కొడదాం. జేసన్ ఓకే. ఆన్‌లైన్. ఎగ్జాంపుల్ యాహ్! మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది డేటా. మీరు ఈ యూఆర్ఎల్‌ని గాని పాస్ చేశారనుకోండి, మీకు డేటా అనేది ఇట్లా వస్తుందన్నమాట. వీటిని మనము ఏపీఐస్ అని కాల్ చేసుకుంటాం. ఓకే. ఇంకా చూపించాలంటే యాహ్! జేసన్ ప్లేస్ హోల్డర్. దీంట్లో మనకి కొన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి చూసారా? ఇదిగోండి. ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని పాస్ చేస్తే మనకి డేటా అనేది ఇలా వస్తది. సో సారీ. ఓకే. డేటా అనేది మనకి ఇలా వస్తది. ఓకే. రైట్. ఓకే. రెస్ట్‌ఫుల్ ఏపీఐస్, వెబ్ సాకెట్ ఏపీఐస్. ఇమేజ్ గాని మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి బేసికల్‌గా మనం ఒక లాంబ్డా అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే. ఇక్కడ మొబైల్ యాప్ కానీ, వెబ్‌సైట్ కానీ, సమ్ అదర్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా ఏంది అంటే మన యొక్క ఏపీఐస్‌ని, ఓకే, మనం క్రియేట్ చేసిన ఏపీఐస్‌ని కాల్ చేసుకొని వచ్చిన ఆ డేటాని, ఓకే, ఇక్కడ వాళ్ళు రెండర్ చేసుకుంటారు. ఓకే. రెండర్ చేసుకుంటారు మనం ఇచ్చిన డేటాని. అయితే ఈ సర్వీస్‌ని మనము ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్‌వేని యూజ్ చేసుకొని ఎలా జనరేట్ చేయాలి, ఏపీఎస్ గేట్‌వే అండ్ లాంబ్డా యూజ్ చేసుకొని ఎలా జనరేట్ చేయాలనేది మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా అనేది డీబీలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిజిస్టర్ అనుకున్నాం. ఒక యూజర్ రిజిస్టర్ అని ఒక ఏపీఐ వచ్చిందనుకోండి. పోస్ట్ డేటా. ఆ డేటాను మనం డీబీలో స్టోర్ చేయొచ్చు. అలాగే యూజర్ డీటెయిల్స్ కావాలనుకోండి. యూజర్ డీటెయిల్స్ మనం ఇవ్వొచ్చనమాట. దీంట్లో మధ్యలో ఇక్కడ చూస్తే, ఓకే, మీరు ఇయి చూసినట్లయితే వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఎండ్ పాయింట్స్ అంటాం. ఓకే. ఎండ్ పాయింట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే యూజర్ స్లాష్ రిజిస్టర్ అదొక ఎండ్ పాయింట్. యూజర్స్ లాగిన్ ఎండ్ పాయింట్. యూజర్ ఐడి. ఈ ఎండ్ పాయింట్స్ మనము ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ఓకేనా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఏపీఐ గేట్వేలో ఉంటాయి. అయితే ఈ ఏపీఐ గేట్వేకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది కదా. అయితే ఈ రిక్వెస్ట్ పంపించడానికి ఇతనికి మన అంటే మన ఏపీఐ గేట్వేని యాక్సెస్ చేయడానికి ఇతనికి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఒక లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయన్నమాట. లాంబ్డా ఆథరైజర్స్. ఓకే. అవి యూజ్ చేస్తాం. మీరు జేడబ్ల్యూటీ గాని, టోకెన్స్ గాని, ఓకే, నెక్స్ట్ కార్స్ గాని ఇవి ఉంటాయి. ఇవేంటంటే మన యొక్క సర్వీస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ప్రొవైడ్ చేసే సమ్ సెక్యూరిటీస్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఓవరాల్‌గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే ఈ ఈ ఎండ్ పాయింట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే మన యొక్క లాంబ్డాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ రెండిటి మీద మీకు అవగాహన ఉంటే మీరు ఈజీగా యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ఏపీఐస్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ వేస్ టు క్రియేట్ ఏపీఐస్. ఇక్కడ మనకి చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి ఏపీఐస్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ ఫ్లాస్క్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. నోడ్ జేఎస్, డిజాంగో రెస్ట్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. ఆర్కిటెక్చర్, రెస్ట్ ఆర్కిటెక్ట్. ఓకే. మనకి ఇంకా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. దీంట్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ టు జనరేట్ ద ఏపీఐస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా
జాంగో వచ్చనుకోండి. ఓకే. జాంగో వచ్చనుకోండి పైథాన్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకొని ఫ్రేమ్‌వర్క్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాస్క్ వచ్చనుకోండి. ఫ్లాస్క్ యూజ్ చేసుకొని కూడా మనం ఏపీఐస్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, సేమ్ ఇవన్నీ కూడా అదర్ వేస్ అన్నమాట. సో, దీంట్లో మనము ఇక్కడ ఇదుంది చూడండి. ఈ ఏరియా. సో, ఈ ఏరియాని యూజ్ చేసుకొని మనము ఈ సర్వర్‌లెస్ ఏపీఐస్ క్రియేట్ చేయబోతాయి. సర్వర్‌లెస్ ఏపీఐస్ ప్లస్ ఏపీఐ గేట్‌వే సర్వీస్. ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనము మన యొక్క ఏపీఐస్‌ని జనరేట్ చేయబోతున్నాం. ఓకే. సో, రియల్ టైమ్‌లో అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇయి. ఇమాజిన్ యూ ఆర్ డెవలపింగ్ మొబైల్ అప్లికేషన్ దట్ ఫెచ్ వెదర్ డేటా. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌లీ యాక్సెసింగ్ ద వెదర్ డేటాబేస్, యువర్ యాప్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు అన్ ఏపీఐ క్రియేటెడ్ యూజింగ్ ఏపీఐ గేట్‌వే. ద ఏపీఐ గేట్‌వే రూట్స్ this request to the backend service like Lambda function or EC2 instance that process the request and returns the weather data. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఒక అప్లికేషన్ జనరేట్ చేసాము. సో జస్ట్ వెదర్ డేటా మాత్రమే సర్వ్ చేయడానికి మనం కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. అంటే ఆల్రెడీ చెప్పాను ఏపీఐస్ ఎలా ఉంటాయంటే చూడండి ఇక్కడ. జస్ట్ యూజర్స్ క్లిక్ చేస్తే మనకి ఎటువంటి హెచ్‌టీఎంఎల్ గాని, సీఎస్ఎస్ గాని, జావాస్క్రిప్ట్ గాని ఏమీ లేవు. జస్ట్ యూజర్‌కి సంబంధించిన జస్ట్ డేటా. ఈ డేటా ఈ డేటాని మనం రెండర్ చేస్తామనమాట ఫ్రంట్ ఎండ్‌లో. ఓకే. సో, ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో, నేను ఇవి మీకు ఈ వీడియో కింద నేను పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. యూ కెన్ రీడ్ అనమాట. సో, బెనిఫిట్స్ ఏంది? కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. మేనేజ్డ్ సర్వీస్. సో, ఇక్కడ ఏంది ఫుల్లీ మేనేజ్డ్ మీనింగ్ ఏడబ్ల్యూఎస్ హ్యాండిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కేలింగ్ అండ్ మెయింటైనింగ్. సో, ఈ పదం ప్రతిసారి వస్తుంది మీకు. ఈ స్కేలింగ్ అనే పదం. ఎందుకొస్తుంది అంటే, సో, మనకి క్లౌడ్‌లో ఉంటే ఈ పదం ఖచ్చితంగా వస్తుందండి. ఓకే. క్లౌడ్‌లో ఉంటే స్కేలింగ్ అనే పదం. అంటే ఎనీ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లని హ్యాండిల్ చేయగలుగుతదనమాట క్లౌడ్‌లో ఉన్నప్పుడు. ఓకే. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ యూ లాంచ్ ఎ న్యూ యాప్ దట్ సడెన్‌లీ గెయిన్స్ పాపులారిటీ అండ్ ద నంబర్ ఆఫ్ యూజర్స్ స్కైరాకెట్స్. ఏపీఐ గేట్‌వే ఆటోమేటికల్లీ స్కేల్స్ టు హ్యాండిల్ ద ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ వితౌట్ యూ హ్యావింగ్ టు మేనేజ్ ఎనీ అడిషనల్ సర్వర్స్. సో, మీకు ఈ స్కేలింగ్ అనే పదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఇది. నెక్స్ట్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ స్కేలబిలిటీ. సో, ఇది చూసాము. సెక్యూరిటీ. సో, ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి సో, ఏపీఐ గేట్‌వే ఇంటిగ్రేట్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఏడబ్ల్యూఎస్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అండ్ అదర్ సెక్యూరిటీ సర్వీసెస్ టు సెక్యూర్ ఏపీఐస్. ఓకే. సో, ఇది ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్. మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయండి. సో, వాటిని రియల్ టైమ్‌లో మనం ఈ లాంబ్డా ఆథరైజర్స్ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే మనము ఔట్‌సైడ్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ నుంచి ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌తో సంబంధం లేదింక మనకి. సో, ఔట్‌సైడ్ ఒక వెబ్‌సైట్ నుంచి ఓకే. ఒక వెబ్‌సైట్ నుంచి మనము ఈ లాంబ్డాని యాక్సెస్ చేస్తున్నప్పుడు, ఈ లాంబ్డాకి మనము ఐయామ్ రోల్ యూజ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ యూజర్‌కి ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్ ఐయామ్ రోల్‌కి సంబంధం ఉండదు. అంటే వీళ్ళు వేరే పర్సన్స్ కాబట్టి. సో, వీళ్ళకి యాక్సెస్ చేయాలంటే ఐదర్ మనము జేడబ్ల్యూటీ టోకెన్స్ గాని, లేదంటే టోకెన్స్‌ని గాని, లేదంటే సమ్ ఆథరైజేషన్స్ ఉంటాయి. సో, వాటిని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను పోస్ట్ చేశాను. కామన్ యూజ్ కేసెస్, సర్వర్‌లెస్ బ్యాక్‌ఎండ్. ఓకే. సో, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో, నేను ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్‌లో ఈ కంటెంట్ మొత్తం పాస్ చేశాను. మీరు జస్ట్ ఒకసారి రీడ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఏపీఎస్ గేట్‌వే మీద. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఏపీఎస్ గేట్‌వేస్‌ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనము క్రియేటింగ్ యువర్ ఫస్ట్ ఏపీఐ గదా! సో, దీన్ని డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ద్వారా. తర్వాత మనం ప్రోగ్రామ్స్ యూజ్ చేద్దాం. ఓకే. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. థాంక్ యూ.